హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి డిగ్రీ అడ్మిషన్స్ 2024కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, సో ప్రతి కోర్స్ అంటే ఇప్పుడు సిఈసి కావచ్చు, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, ఏ గ్రూప్తో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కంపార్ట్మెంటల్ సప్లీలో పాస్ అయిన వాళ్ళైనా, ఇంతకుముందు వాళ్ళు పాస్ అయిన వాళ్ళైనా, సో వాళ్ళందరికైతే ఇందులో అయితే సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీని కొరకు అయితే అప్లికేషన్స్, సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు నుంచి చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, తర్వాత వచ్చేసి ఆన్లైన్లో వెరిఫికేషన్స్ ఎప్పుడు చేయించుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్, సీట్స్ ఎప్పుడు వచ్చినట్టు మనకు తెలుస్తుంది, తర్వాత రిపోర్టింగ్స్ అంటే ఏం చేయాలి కాలేజీకి వెళ్ళి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ నేను పెట్టేటువంటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ వీడియో నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు అయితే నేనైతే గైడ్ చేశాను విత్ మై వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆన్లైన్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారని చూడండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు ఇయర్ అయితే చూసుకోవచ్చు 2024-25 ప్రోగ్రామ్ గురించి. సో అడ్మిషన్స్ ఎందులోకి ఇస్తారంటే, సో అడ్మిషన్స్ ఇంటూ జనరల్ యూజీ ప్రోగ్రామ్స్ అనేసి ఇచ్చారు కదా. సో దట్ టు ఫర్ BA, BSc, BCom, BBA, B Vocational, BCA, BBA, BFA, 5-year integrated PG ప్రోగ్రామ్స్ విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేసి ఇవన్నీ ప్రోగ్రామ్స్కి ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు BA ఉంటుంది తెలుసు, BSc, BCom, BBA ఇవన్నీ తెలుసు, మిగతా తెలియ అనేసి అనుకోవచ్చు. సో ఇవి తెలియని పక్కన పెట్టేసిన మీకు తెలిసిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇందులో అడ్మిషన్ పొందాలి అంటే దీనికి తప్పకుండా మీరు అప్లికేషన్ చేసుకొని ఉండాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు అర్హులు. సో మిగతా కోర్సెస్కి చేయాలనుకుంటే. సో ఫర్ దట్ పేమెంట్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కనుక చూసుకున్నట్టయితే బిఫోర్ మీరు ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకునే ముందు, సో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అయితే కనుక చూసుకోండి ఇక్కడ. సో ₹400 ఫర్ ఓసీ, 300 ఫర్ బీసీ అండ్ 200 ఫర్ SC/ST వాళ్ళకి అనమాట. సో ఇది వచ్చేసి మీరు ఆన్లైన్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో కింద కనిపిస్తున్న లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చేసి జూలై 2 నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనం డైరెక్ట్ డేట్స్కి వెళ్ళిపోతాం, షెడ్యూల్ డేట్స్. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే షెడ్యూల్ ఫర్ phase 1 ఆఫ్ ఆన్లైన్ అడ్మిషన్స్ ఇంటూ డిగ్రీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్, ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చేసింది మనకి జూలై 1 రోజున అయితే వచ్చేసింది అనమాట. రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఫర్ దిస్ స్టూడెంట్స్కి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అంటే జూలై 2 నుంచి జూలై 10 వరకు చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత చేసుకోరాదా అని అంటే చేసుకోరాదు. సో ఈ మిడిల్లో చేసుకుంటే మీకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది phase 1 కాబట్టి ఇందులో టాప్ మోస్ట్ కాలేజెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఆంధ్రాలో. సో టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో డిగ్రీ కాలేజెస్, సో అవైతే phase 1లో ఉంటాయన్నమాట. సో phase 1లో ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారో, సో వీళ్ళందరూ వచ్చేసి ఈ టాప్ మోస్ట్ కాలేజెస్ని చూస్ చేసుకుంటారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవిని చూస్ చేసుకుంటారు అనమాట. సో అలాంటప్పుడు ఈ టాప్ కాలేజెస్ అన్ని ఫిల్ అయిపోయి నెక్స్ట్ ఎవరైతే తదుపరి ఫేజ్ ఉంటుందో సబ్సిక్వెంట్ ఫేజ్, సెకండ్ ఫేజ్కి వెళ్తే సెకండ్ ఫేజ్లో టాప్ కాలేజెస్ ఉండవు అనమాట. అందుకోసం నేను చెప్తున్నాను. సో మీరు కనుక ఏమైనా కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటే టాప్ కాలేజెస్ అయితే ఫస్ట్ పెట్టేసుకోండి, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అంటే ఎవరైతే స్పోర్ట్స్, NCC, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆంగ్లో ఇండియన్ అండ్ మనకి మిగతా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి. సో వాళ్ళకి వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీ సర్టిఫికేట్స్ ఫేకా ఒరిజినలా అనేసి తెలుసుకోవాలి అంటే సో వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. మీ సర్టిఫికేట్స్ పై పరిశీలన చేస్తారు. సో దాని కొరికి జూలై 4 నుంచి జూలై 6 వరకు అయితే టైం అయితే ఇచ్చారు ఫర్ వెరిఫికేషన్ కొరికి. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేసి ఏంటి అంటే, సో ఇక్కడ ఓపెనింగ్ ఆఫ్ HLCs ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. అంటే HLCs అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఫ్రెండ్స్. సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం మనకి డిగ్రీ అడ్మిషన్ అనేది ఆన్లైన్లో జరిగినా కానీ సో ఏవైనా మిస్టేక్స్ మీరు కనుక ఇప్పుడు వెరిఫికేషన్ ఆన్లైన్లో కనుక సరిగ్గా వెరిఫై అవ్వలేదనుకో, మీ సర్టిఫికేట్స్ కనుక స్కాన్ అవ్వకుండా అలా వెరిఫై అవ్వలేదనుకో, సో ఈ డేట్ రోజు
ఇటువంటి రోజు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు మాన్యువల్గా అంటే ఆఫ్లైన్లో వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 5th స్టెప్ ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది సో ఏంటి అంటే సో ఇది వచ్చేసి డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి జూలై 11th నుంచి జూలై 15th వరకు అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇవి ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ టాప్ కాలేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్, అవిట్లోనే మధ్యలో వేరే కాలేజెస్ కూడా ఉంటాయి. సో వేరే కాలేజ్ ఉంటాయి. ఇప్పుడు మీకు టాప్ కాలేజ్ అనేవి వాళ్ళు ఇక్కడ ఇది 1 ఇది టాప్ కాలేజ్, ఇది 2 ఇది టాప్ కాలేజ్, సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి ఇట్లా ఇవ్వరనమాట. సో జిగ్జాగ్ ఇస్తారు, ఇది టాప్ కాలేజ్, ఇది చిన్న కాలేజ్, ఇది పెద్ద కాలేజ్, ఇది మిడిల్ కాలేజ్, ఇట్లా అనేసి ఇస్తారు. ఇవన్నీ కాలేజెస్ని మీరు ఇందులోకించి మీకు ఏ కాలేజ్ కావాలి, ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇస్తున్నారు, సో సెకండ్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇస్తున్నారు. సో మీ మార్క్స్ని బట్టి ఈ ఫస్ట్ ప్రియారిటీ ఏదైతే ఇచ్చారో సో ఆ కాలేజ్ కనుక మిమ్మల్ని చూజ్ చేసుకుంది అనుకోండి, అక్కడ మీకు సీట్ వస్తుంది. లేదు మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి ప్రియారిటీ టాప్ కాలేజెస్, సో మీ మార్క్స్కి అది తీసుకోవాలనుకోవట్లేదు, సెకండ్ కాలేజ్ ఏదైతే ఉందో సెకండ్ ప్రియారిటీ ఇచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో సో వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్త అయితే వహించండి, డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్స్ అంటే సీట్ అలాట్మెంట్స్ ఫ్రెండ్స్. మీకు సీట్ వచ్చిందో లేదో అనేది తెలుసుకోనికైతే సో ఆ డేట్స్ మీకు సీట్ వచ్చినటువంటిగా రిజల్ట్ వచ్చేసి సో జూలై 19th రోజున వస్తుంది. సో ఏ కాలేజ్లో మీకైతే సీట్ వచ్చిందో అది తెలుపుతుంది అనమాట. ఆ రోజున మీకైతే మీకు వెబ్సైట్లో అయితే పొందుపరుస్తారు. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ టు కాలేజ్ అలాటెడ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అంటే ఫ్రెండ్స్ సో మనకి రిపోర్టింగ్ స్టూడెంట్స్ వచ్చేసి ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి అంటే సో జూలై 20th నుంచి జూలై 22nd వరకు అయితే ఈ 3 days అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. సో రిపోర్టింగ్ అంటే అలాంగ్ విత్ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో సో ఫ్రమ్ 6th క్లాస్ నుంచి 12th ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ ఆ తర్వాత 10th మెమో, ఇంటర్ మెమో అండ్ లాస్ట్ టైం ఎక్కడ చదివినారో ఒరిజినల్ టీసీ అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ అండ్ రెసిడెన్స్ ఇవన్నీ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మొత్తంకి ఇదన్నమాట విషయం phase 1కి. ఇంకా ఇక్కడ చూసుకోండి మీకు సర్టిఫికేట్స్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై క్యాండిడేట్స్ ఎట్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఇచ్చారు కదా, ఇవే మీరైతే ఒరిజినల్స్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది రిపోర్టింగ్ టైంలో. దట్ టు అలాంగ్ విత్ దట్ ట్యూషన్ ఫీ కూడా కొంత మీరు కనుక ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ట్యూషన్ ఫీ మీరే పే చేసుకోవాలి. సో ఇక్కడ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ మెమో, టీసీ అండ్ 6th to ఇంటర్మీడియట్ బోనఫైడ్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఎవరైతే నాన్ లోకల్ స్టేటస్ కింద ఉన్నారో వాళ్ళకి కనుక 10 years కనుక ఇక్కడ వర్క్ చేస్తే వాళ్ళకి లోకల్ స్టేటస్ ఇస్తారు. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎప్పటిది అంటే సో న్యూది కొత్తగా తీసినటువంటిది అయితేనే వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు మీకు కనుక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే స్పెషల్ కేటగిరీ మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసి పెట్టుకోండి ఫర్ వెరిఫికేషన్ కొరికి. సో ఇదన్నమాట మొత్తంగా ఇది ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, సో దట్ మీరే మళ్ళీ అంటారు చూడలేకపోతారు. సారీ ఫర్ దట్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఫర్ మోర్ మీరు డౌట్స్ అడిగితేనే నేను ఫర్దర్గా వీడియోస్ కూడా చేయగలను ఫ్రెండ్స్. సో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.